వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేము వచ్చేసి 4వ శుక్రవారం నాడు మా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. సో మా ఇంట్లో మా యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి పరవన్నం చేశాము. తర్వాత ఆవపిండి పులిహోర, తర్వాత దద్దోజనము, తర్వాత అమ్మవారికి ఇష్టమైన శనిగలు, స్వీట్ బాక్సెస్, ఇవన్నీ కూడా అందరికీ వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినాలు. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం. సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది వరలక్ష్మిది, సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది వరలక్ష్మిది. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం. పుచ్చుకుంటినమ్మ వాయినం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవత, మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవత. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేము వచ్చేసి 4వ శుక్రవారం నాడు మా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. సో మా ఇంట్లో మా యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు మీ అందరికీ కూడా చూపించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు నేను వీడియో తీయడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ మహిళలను కూడా మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటామనే విషయాన్ని మీ అందరికీ ఒక బ్లాగ్లో తీసాను. ఇంతకుముందు పోయిన ఇయర్ మేము ఒక బ్లాగ్ తీయడం జరిగింది. సో చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ వీడియో. సో ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి మేమందరూ కూడా అమ్మవారిని అలంకరణ చేసి పెట్టడం జరిగింది. సో ఒక్కసారి ఫస్ట్ అయితే అమ్మవారిని అంతా కూడా చూపిస్తాను, రండి ఒక్కసారి. సో మా ఇంటికి వచ్చిన మా ముత్తైదులు వీళ్ళంతా కూడా, ఇంకా చాలామంది వస్తారు, ప్రతి ఒక్కరిని కూడా నేను అందరినీ పరిచయం చేస్తాను. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతానికి మాకు నిజంగా చెప్తాను, సాక్షాత్తు అమ్మవారు వచ్చి మా ఇంట్లో కూర్చున్నారు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు మీ అందరికీ మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రతంలో మా అమ్మవారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు, అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి నేను అందరూ రండి ఒకసారి. ఈరోజు మా ఇంట్లో అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి చేసామంటే, భక్ష్యాలు బయట నుంచి ఆర్డర్ చేసాము, పరవన్నం చేసాము, తర్వాత ఆవపిండి పులిహోర, తర్వాత దద్దోజనము, తర్వాత అమ్మవారికి ఇష్టమైన శనిగలు, స్వీట్ బాక్సెస్, ఇవన్నీ కూడా అందరికీ వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినాలు. అదేవిధంగా వీటితో పాటు అమ్మవారికి పండ్లు కూడా నైవేద్యంగా అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా మా అత్తయ్య గారు రావాలి, మా అత్తయ్య గారు వచ్చిన తర్వాత అందరికీ వాయినాలు స్టార్ట్ చేస్తాము. మొత్తానికైతే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు నిజంగా చెప్తున్నాను, అంటే చాలామంది నేను యూట్యూబ్లో చూస్తాను, ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అని చూపిస్తున్నప్పుడు నేను వెయిట్ చేశాను. అంటే అమ్మవారిని మా ఇంట్లో కూడా, ఎందుకంటే మాకు 2వ శుక్రవారం వచ్చేసి ఏమైందంటే, మా ఇంటి వారసుని బర్త్డే ఒకటి అయిపోయింది. ఆ తర్వాత 3వ శుక్రవారం చేయొద్దు అని చెప్పేసి అయ్యగారు అని ఉండే మాతోని. సో అందుకోసమనే 4వ శుక్రవారం చేద్దామని చెప్పేసి ఈరోజు నేను చేయడం జరిగింది. సో నిజంగా నాకైతే అంటే ఒక ఎగ్జైటింగ్గా ఉంది మీ అందరికీ అమ్మవారిని చూపిస్తున్నందుకు. మరొకసారి అమ్మవారిని చూపిస్తావా? ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మవారు వెండి లక్ష్మీదేవి అమ్మవారి కాసుల పైన కూర్చోబెట్టాము. నిజంగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి ఇదంతా కూడా అలంకరణ ఎవరు చేశారు మీ అందరికి చెప్పాలి కదా. మా నాగరాజ్ తమ్ముడు తెలుసు కదా, మన ఛానల్లో ఉంటాడు. నాగరాజు అలంకరణ చేశాడు. నిజంగా అంటే నేను
ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా అలంకరణ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగా అలంకరణ చేశాడు. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం వేడుక అంతా కూడా వీడియో చివరి వరకు చూడండి.
ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాహినం సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది లక్ష్మి వరలక్ష్మీదేవి సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది వరలక్ష్మీదేవి సాక్షాత్తు మా ఇంటికి వచ్చింది వరలక్ష్మీ దేవత. శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇది మేము మా ట్రాన్స్ కమ్యూనిటీలో అతి గొప్పగా జరుపుకునేటువంటి ఒక వ్రతం ఇది. మేము అందరూ మహిళల్లాగానే మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా మీకు మొత్తం విజువల్స్ చూపించడం జరిగింది. ఇది మా ఒక్కరి కోసమే కాదు, తెలుగు మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు వాళ్ళు జీవించాలన్న ఒక ఆశీర్వాదంతోనే మేము ఈ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. ఇది మాకు మా కుటుంబ సభ్యులతో పాటుగా మన తెలుగు మహిళలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అత్తయ్య. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం 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 ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ 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 వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా వరలక్ష్మీవ్రతం అమ్మవారి ఏం పెట్టారు అడిగినట్టున్నది, ఇంకా ఫుడ్ ఏం పెట్టారు అవి స్లోగా చెప్తుంది. సాక్షాత్తు మా ఇంటికి వచ్చిన తర్వాత వరలక్ష్మీవ్రతం అమ్మవారే కదా, లక్ష్మి అమ్మవారే కదా, అవునా? సంతోషమేనా? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్తు దేవత సాక్షాత్తు
మహాలక్ష్మి దేవత. సాక్షాత్తు మహాలక్ష్మి దేవత. సాక్షాత్తు లక్ష్మీ దేవత. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. మా ఇంటికి వచ్చింది లక్ష్మీదేవి. సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి అమ్మవారు. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి అమ్మవారు. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి అమ్మవారు. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? సాక్షాత్తు. వరలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి మా అమ్మవారు. ఇంటికి వచ్చింది ఎవరు? సంపూర్ణమైన వరలక్ష్మి అమ్మవారు. థ్యాంక్ యూ. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీ దేవత. మా ఇంటికి వచ్చింది లక్ష్మీ దేవత. మా ఇంటికి వచ్చింది లక్ష్మీ దేవత. ఇస్తినమ్మ వాయనం. అనమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. అనమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. అనమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మనలక్ష్మి దేవత. మా ఇంటికి వచ్చింది ఎవరు? మనలక్ష్మి దేవత. మా ఇంటికి వచ్చింది ఎవరు? మనలక్ష్మి దేవత. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? నేను లక్ష్మీ దేవత. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీ దేవత. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీ దేవత. ఇస్తినమ్మ వాయనం.
ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి